ఈరోజు నేను చింతచారు చేస్తున్నాను. చింతచారులోకి ఆమ్లెట్ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. మన నోటికి ఎప్పుడన్నా పుల్లగా తినాలంటే దీన్ని చేసుకుని తినచ్చు. ఇప్పుడు మనం మామూలు రసం కాకుండా మామిడికాయ రసం అనేసి, నిమ్మకాయ రసం అనేసి, మామూలు చింతపండు రసం పెట్టుకుంటాం కదా, అట్లా కాకుండా ఇది చింత రసం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒక ఆమ్లెట్ వేసుకుంటే చాలా దానికి. మరి ఎలా చేయాలి చూద్దాం. కొద్దిగా మెంతులు, జీలకర్ర కొన్ని, తర్వాత మిరియాలు. కొంచెం ఘాటు ఎక్కువ కావాలంటే వాళ్ళు ఎక్కువ వేసుకోండి, అంత ఘాటు తిన్నోళ్ళు తక్కువ వేసుకోండి. వేసుకోకపోయినా బాగానే ఉంటుంది రసం ఇది. కొద్దిగా ధనియాలు, చల్లారినాక కొంచెం మిక్సీకి వేసుకుందాం దీన్ని. దీంతోపాటు మిరప్పొడి కూడా వేయాలి, కొద్దిగా ఎర్రగడ్డ కూడా వేసుకోవాలి, చిన్న ఎర్రగడ్డ కూడా వేసుకోవాలి. పండు ఒక పెద్ద సైజు నిమ్మకాయ, చింతపండు ఇంకా కొద్దిగా ఎక్కువ తీసుకోండి, పులుపు ఎక్కువ కావాలనుకునే వాళ్ళకి. నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాను చింతపండు. ఇలాగా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో కొన్ని ఎర్రగడ్డలు వేసేద్దాం, కొన్ని తిరగబోతలు వేసుకోవాలి. ఓకే, ఇలాగా కచ్చా పచ్చగా వేసుకోవాలి. ఇప్పుడు తిరగబోత పెట్టుకునేద్దాం. పెనం పెట్టి బయట పిల్లులు ఇదే నా గోల. చిన్న గంటితో 2 గంటలు వేసుకుంటాను నేను. కొంచెం కాగిన తర్వాత ఆవాలు వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఆవాలు వేసుకుందాం. ఆవాలు ఎప్పుడు ఇట్లా చిట్టుపట్లు ఆడాలి, లేకపోతే రసం బాగుండదు. రసానికి దేనికైనా రాసి ఇట్లా ఉండాలి, ఆవాలు చిట్టుపట్లు ఆడాలి. ఎర్రగడ్డలు, కరివేపాకు, తర్వాత కమ్మటి వాసన వచ్చింది చూడండి. అది కరెక్ట్గా అలా వచ్చిందంటే టేస్ట్ బాగుంటుంది కూర. ఎర్రగడ్డ బాగా వేగింది, మనం మిక్సీకి వేసుకున్నాం కదా, ఆ ముద్ద వేసేద్దాం. దీన్ని కూడా ఎక్కువ వేగనీయకూడదు, అర్ధమే వేగాలి. ఇది వేగింది, మనకి తెలుస్తూ ఉంది ఘాటు. ఇప్పుడు చింతరసం వేద్దాం. దీంట్లోనే కొంచెం రాళ్ళు ఉప్పు, దీంట్లో ఉండలు లేకుండా బాగా కలుపుకొనేసేయాలి. మనం మిక్సీకి వేసేసాం కదా, అది ధనియాలు అవన్నీ కొంచెం ఉండలు లేకుండా కలుపుకునేయాలి. దీంట్లో కొంచెం ఇంగు పొడి వేయాలి.
కొద్దిగా ఇంగో పొడి. కొంతమందికి నచ్చదు ఇంగో ఫ్లేవరు, మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. కానీ రసానికి పులుపులకి ఇంగో పొడి వేస్తేనే బాగుంటుంది టేస్ట్. ఉప్పు కారం అంతా చూసుకోండి ఒకసారి, మీకు ఎంత కావాలంటే వేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర వేసేద్దాం. వేసేసి ఒక 20 మినిట్స్ హైలో పెట్టకూడదు ఎప్పుడు. 20 మినిట్స్ లైట్గా బబుల్స్ వస్తుంది పైన, అప్పుడు ఆపేసేయాలి. సిమ్లోనే పెట్టాలి దీన్ని స్టవ్. చింతచారు ఇలాగ పొంగొచ్చినప్పుడు ఆఫ్ చేసేయాలి. ఇంకొంచెం రావాలి. ఎక్కువ తెల్లనివ్వకూడదు, సిమ్లోనే పెట్టి ఒక 20 మినిట్స్ పడుతుంది. నోటికి కారంగా ఇప్పుడు ఆపేయాలి. పెట్టుకొని చింతచారు వేసుకొని తిన్నామంటే ఇంకా చెప్పలేము ఆ టేస్ట్ని. చాలా బాగుంటుంది, డిఫరెంట్ టేస్ట్ ఇది. కొద్దిగా ఒకటి ఆమ్లెట్ వేసుకోవాలి దీంతో పాటు. ఇంకా నోరూరించే చింతచారు, టేస్టీగా, నోటికి పుల్లగా. ఇట్లా రసం పోసుకొని ఆమ్లెట్ వేసుకుని తింటే బాగుంటుంది. మరి చూసారు కదా చింతచారు ఎలా చేయడం అనేసి. మీరు కూడా నేను చెప్పినట్టు చేసుకోండి. అలానే టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ రిలేషన్స్కి షేర్ చేయండి. బాయ్.